పడేసే తొక్కుతో కూడా ఎవరైనా పచ్చడి చేస్తారా? ఎవరమ్మా నువ్వు భలే చెప్తున్నావు, అయినా తొక్కుతో టేస్ట్ వస్తుందా పచ్చడి చేస్తే అనే డౌట్ మీకుందా? ఖచ్చితంగా టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. నన్ను నమ్మి ట్రై చేయండి. పిల్లలకి పెడితే ఇంకా పెట్టు మమ్మీ అని ఇంకా తింటున్నారు. అలాగే పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది. రెసిపీ చెప్పే ముందు ఎవరైతే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సూపర్ ఎమ్మిగా ఉండే ఈ బీరకాయ తొక్కు పచ్చడి చేసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా ఈ బీరకాయ తొక్కు పచ్చడికి ఏమేమి రెసిపీ ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పేస్తాను. ఫస్ట్ వచ్చేసి వేరుశనగ పప్పు 2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చెనగపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, అలాగే పచ్చిమిర్చి స్పైసీకి తగ్గట్టు తీసుకోండి. బీరకాయ తొక్కు వచ్చేసి నేను 4 కాయలు ఉన్నాయి కదా, వాటిని శుభ్రంగా కడుక్కొని బీరకాయ తొక్కు తీసుకున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. తర్వాత ఫస్ట్ మనం పీనట్ వేరుశనగ పప్పునే వేయించాలి, ఎందుకంటే ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మనం పల్లీలనే వేయించుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. మంచి క్రంచీగా వస్తే చూడండి అట్లాగా వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ పల్లీలే వేయాలి. పల్లీలు మంచిగా వేగినాక దీంట్లోకి కరివేపాకు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ధనియాలు అండ్ మినపప్పు ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేయాలన్నమాట. ఇవే పచ్చడికి రుచిని పెంచే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే. వీటిని ఏవి కూడా మీరు స్కిప్ చేయొద్దు, అన్ని వేయాల్సినవే. జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, పచ్చెనగపప్పు, మినపప్పు అండ్ వేరుశనగపప్పు ఇవన్నీ మన పచ్చడికి రుచిని పెంచుతాయి అన్నమాట. ఒకవేళ మీకు నచ్చితే నువ్వులు కూడా వేసుకోండి, రుచి ఇంకా బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా వేగేంత వరకు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా, అలాగా వేగేంత వరకు మనం పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి. ఇవన్నీ వేగితే మంచి అరోమా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పచ్చివి ఇట్లాగే వేయించకుండా మనము దూరగా వేయించే వరకు ఫ్రై చేయాలన్నమాట. ఈ లోపల మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో వెరైటీ రెసిపీస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా ట్రై చేయండి. మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను. అండ్ ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూస్తేనే మీకు రెసిపీ అనేది అర్థమవుతుంది. ఇంకా సింపుల్ వేలో కావాలంటే కూడా కామెంట్ చేయండి, మీకు ఇంకా అర్థమయ్యేటట్లు సింపుల్ వేగా కూడా చేస్తాను, కామెంట్లో కూడా చెప్తాను. ఇవి మంచిగా వేయించుకోవాలన్నమాట. పచ్చిమిర్చి ఇవన్నీ వేగినాక దీంట్లో 5 రెమ్మల చిన్నులపాయలు వేయించుకోవాలి. చిన్నులపాయలు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ మీకు పచ్చడి నిలవ ఉండాలి అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు చిన్నులపాయలు వేయొద్దు. మనకి పచ్చడి ఒక 5-6 రోజులు కూడా నిలవ ఉంటుంది. చిన్నులపాయలు, ఉల్లిపాయ వేశారంటే నిలవ ఉండదు, బయట పెట్టినా కూడా ఏం పాడవదు అనమాట. చిన్నులపాయలు, ఉల్లిపాయలు వేయకపోతే బయట పెట్టినా కూడా ఏమీ పాడవదు, బాగుంటుంది పచ్చడి. తర్వాత మంచిగా వేగింది చూసారా, పచ్చిమిర్చి కూడాను ఇలాగా మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగేంత వరకు కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతాయి. అడుగునున్నవి మాడిపోతాయి, పైన ఉన్నవి సరిగ్గా వేగవన్నమాట. అందుకనే మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ మినపప్పు, ఈ పచ్చెనగపప్పు ఉన్నాయి కదా, అవి కలుపుతూ ఉండి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మంచిగా దోరగా వేగినాక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒకవేళ మీరు రోట్లో దంచుకోవాలనుకుంటే ఫస్ట్ ఇవి ఉన్నాయి కదా, పీనట్ అదే వేరుశనగ పప్పు, ధనియాలు ఇవి దంచుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసి దంచుకోండి, అప్పుడు బాగుంటుంది. మిక్సీ జార్లో అయితే అన్ని ఒకేసారి వేసుకొని మనం పేస్ట్ చేయొచ్చు. తర్వాత అదే ప్యాన్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి స్టవ్ని, తర్వాత మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందాక మనం తురిమి పెట్టుకున్న బీరకాయ తొక్కు వేసుకొని తర్వాత దీంట్లో చింతపండు కూడా వేసుకోవాలి. ఇవి 4 కాయల బీరకాయ తొక్కు కదా, 4 కాయల బీరకాయ తొక్కుకి హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. చింతపండు ఎందుకంటే మంచి పులుపునిస్తుంది, పైగా మన పచ్చడి నిలవ ఉండడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి చింతపండు వేసుకోవాలి. టేస్ట్ కూడా బాగుంటుంది.
ఒకవేళ మీకు స్పైసీ ఎక్కువైంది అనుకోండి, చింతపండు వేయడం వల్ల స్పైసీని కూడా కంట్రోల్ చేస్తుంది. చింతపండు ఈ బీరకాయ తొక్కుని మంచి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. తొక్కు మంచిగా మగ్గిపోయి సాఫ్ట్ అవుతుంది. మూత పెట్టేసామంటే మనకి ఆ ఆవిరికి తొక్కు సాఫ్ట్గా అయిపోయి మంచిగా వేగుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే పైనంతా పచ్చిగా ఉంటుంది, కింద త్వరగా మాడిపోతుంది. అందుకనే నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉంటాను. మనం 2 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండాలి. బీరకాయ తొక్కు వేయించేటప్పుడు 2 నిమిషాలకు ఒకసారి మీరు కలుపుతూ ఉండండి. లేదంటే పైన అంతా పచ్చిగా ఉండడము, సరిగ్గా వేగకపోవడము అట్లా జరుగుతుంది. సరిగ్గా వేయించితేనే మనకి పచ్చడి అనేది నిలవ ఉండుతుంది. ఈ బీరకాయ తొక్కుని మంచిగా వేయించుకోవాలి. చూసారా, రంగు మారింది, బ్రౌన్ కలర్ లోకి వచ్చింది. చూసారా, ఇలాగా మంచిగా వేయించుకోవాలి. బీరకాయ తొక్కు అంతా సాఫ్ట్ అయ్యి మంచిగా ఆయిల్లో వేయించుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటుంది. దీన్ని మనము దోశల్లోకి, ఇడ్లీలోకి, దేంట్లోకి తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సాఫ్ట్గా అయిపోయి చూసారా వేగిపోయింది. దీన్ని ఇప్పుడు కాసేపు చల్లారించుకుందాం. ఒక 3 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టారంటే చల్లారిపోతుంది. ఎందుకంటే వేడిది మనము మిక్సీకి వేసామంటే మూత ఎగురుతుందనమాట ఆ ప్రెషర్కి. అందుకనే కాసేపు చల్లార్చామంటే, ఇందాక మనము మిక్సీ జార్లో తీసుకున్నాం చూడండి పీనట్, అది కూడా ఎమ్మటనే వేయొద్దు. కాసేపు చల్లారినాక పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అది చల్లారింది కాబట్టి నేను పేస్ట్ చేస్తున్నాను. చిన్నులపాయలనైతే నేను పక్కన తీసి పెట్టాను. ఎందుకంటే చిన్నులపాయ తినేటప్పుడు కచ్చాపచ్చాగా తగులుతుంటేనే బాగుంటుంది, పేస్ట్ అయితే బాగుండదు. సో మనం చిన్నులపాయని పక్కన పెట్టేసాం. చూడండి ఈ విధంగా పేస్ట్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే మనకి ఇంకాస్త మంచిగా మెత్తగా అవుతుంది. పచ్చడికి తగినంత ఉప్పు, ఫస్ట్ 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఆ తర్వాత మొత్తం వేస్తాం కదా, అప్పుడు ఈ బీరకాయ తొక్కు కూడా వేస్తాం చూడండి. అప్పుడు మళ్ళీ మనము ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ వేసామంటే మనము అడ్జస్ట్ చేయలేమన్నమాట ఉప్పుని. అందుకోసం మీరు కొద్దిగా వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఆ తర్వాత మనం మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు. ఇదంతా తొక్కునంతా మిక్సీ జార్లోకి తీసేసుకొని ఆ తర్వాత పేస్ట్ చేసేసుకుందాం. మీరు ఒకవేళ రోట్లో దంచే పని అయితే ఫస్ట్ ఈ పప్పులన్నిటిని దంచేసుకొని, తర్వాత పచ్చిమిర్చి దంచేసుకొని, తర్వాత ఈ బీరకాయ తొక్కుని దంచుకోవాలన్నమాట. దంచుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అన్ని ఒకేసారి వేసి దంచొద్దు రోట్లో అయితే. మిక్సీ జార్లో అయితే ఇప్పుడు నేను చూపించిన విధంగా కూడా మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత చిన్నులపాయలు, ఉల్లిపాయ, ఈ తొక్కును కూడా వేసి మంచిగా పేస్ట్ చేసేసాం కదా మెత్తగా. ఇప్పుడు చిన్నులపాయ, ఉల్లిపాయ ఈ 2 కూడా వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మిక్సీ జార్ని మనం ఒక్కసారి అట్లా తిప్పేసి ఆపేసేయాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఉప్పు వేస్తున్నాను. ఇందాక 1/2 టీ స్పూనే కదా వేసింది. ఇప్పుడు పచ్చడికి సరిపడంత ఉప్పు వేసుకొని కచ్చపచ్చగా దంచేసుకొని వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. అన్నంలోకే కాదు, గారెల్లోకైనా, వడల్లోకైనా, దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది. నన్ను నమ్మి ట్రై చేయండి. ఇప్పుడు వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.